ఏపీలో మరో 2 రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగుతూ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నారం గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఏలూరు జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఏలూరు అల్లకల్లోలంగా మారింది. చూస్తూ ఉండగానే రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజీలు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. దీంతో డ్రైనేజీ బురద వరదల్లో కలిసి ఇళ్లలోకి చేరిపోయింది. ఇటు వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలోని దాదాపు 8 జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతున్నట్టుగా అంచనా వేసింది. ఇవాళ అనంతపురం జిల్లా తెరన్నపల్లిలోని అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా రాజపాలెంలోనూ దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బాబు